ప్రజల ఇళ్లను కూల్చి మూసి ప్రక్షాళన చేస్తామనడం అన్యాయమని బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రానంద్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి పేద ప్రజలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడిస్తారని అంటున్న సుమిత్రానంద్తో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. గాంధీ సరోవర్ పేరుతోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గాంధీ విగ్రహాన్ని ఇక్కడ 5,000 కోట్లతో నిర్మించబోతున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి ఈ మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ బాధితులను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు మూసీ బాధితులను పరామర్శిస్తున్న ఆ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు సుమిత్రానందను మేడం ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? దుర్మార్గ పాలన, పేరు ప్రజాపాలన, తీరు ప్రజలను వంచిస్తున్న పాలన, ప్రజల్ని దుఃఖ పెడతా ఉన్నాడు. రాక్షసానందరెడ్డి నాకు షాడిస్టిక్ ప్లెజర్ ఉన్నది ఆయనే చెప్పిండు. ప్రజలు ఏడుస్తూ ఉంటే ఆయన సంతోషిస్తాడు. ఖమ్మంలో 900 ఇండ్లను కూల్చి ఆ పేదలను నడి బజారులో నిలబెట్టిండు. ఇందిరమ్మ ఇండ్లు ముందే కట్టి ఇందిరమ్మ రాజ్యమని ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం పేదలకు అని చెప్పి ఇండ్లు కూల్చే పాలన ఇది. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కాదు, ఉన్న ఇండ్లు కూల్చి బజార్న పడేసే పాలన రేవంత్ రెడ్డి పాలన. ప్రజల శాంతి భద్రతలను కాపాడాలి, ప్రజలు సుఖశాంతులతో విలసిల్లే విధంగా పాలన ఉండాలి. గతంలో కేసీఆర్ గారి పాలనలో ఎట్లా ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు, శాంతి భద్రతలతో తులతూగింది రాష్ట్రము. ఇవ్వాలేంది ఈ నిద్రలేని రాత్రులు వీళ్ళు ఎందుకు గడపాలి? ఏ శనివారం ఆదివారం కోర్టు సెలవు దినాల్లో వీళ్ళు వచ్చి మరి ఈ దుర్మార్గం చేస్తారో, ఈ ఇల్లు కూలుస్తారో అని బిక్కుమంటూ ప్రజలు వాళ్ళ ఇళ్ళని చూసుకొని వాళ్ళు తడిమి చూసుకొని వాళ్ళు దుఃఖపడాలా? ఇదా పాలన? సుందరీకరణ అంటే ఇట్లా ఉంటుందా? ప్రక్షాళన అంటే ఇట్లా ఉంటుందా? 1,50,000 కోట్లు పెట్టి నువ్వేం చేస్తా ఉన్నావు? నువ్వే ప్రజల జీవితాలని బజార్న పడేస్తావా? ఆ మూసీలోనే వీళ్ళని కూడా వేసేయి, మరి చంపేయి. ఏం పాలన? పాపం ఆ పెద్ద మనిషి బాధతో చెప్తుంది, మమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన ఎవరి రేవంత్ రెడ్డి గారికి చాలా తేలిక పని, ఇంత విషం కలపండి చేస్తాము. అంత బాధ, అంత దుఃఖం. స్వయంగా గాంధీ మన్మడు తుషార్ గాంధీ గారు ట్వీట్ చేసింది, అయ్యా రేవంత్ రెడ్డి గారు, గాంధీ గారు ఒప్పుకోరు, ఆయన అహింసావాది, ఆయన విగ్రహం అవసరం లేదు, మీరు దానికోసం ఇల్లు కూల్చాల్సిన పని లేదు అని స్పష్టంగా చెప్పిండు. అయినా మానడా గాంధీ ఇందిరాగాంధీ రాజ్యం అంటాడు, ఇందిరమ్మ రాజ్యం అంటాడు, పేదలను హింసిస్తాడు. ఆ ఇందిరమ్మ ఏం చెప్పింది? రోటీ మకాన్ కపడా అనలేదా? మరి ఏది మకాన్? నువ్వు ఇండ్లు ఇవ్వడం తర్వాత సంగతి, ఉన్న ఇండ్లు కూల్చి ప్రజల జీవితాలని బజార్న పడేస్తావా? ఎందుకు ప్రజలు బాధపడాలి? నిన్ను ఎన్నుకున్నందుకు, నీకు ఓటేసినందుకు, కాంగ్రెస్ను గద్దె మీద కూర్చోబెట్టినందుకు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడతావా? ప్రజల జీవితాలను బజార్న పడేస్తావా? ఇది న్యాయం కాదు రేవంత్ రెడ్డి గారు. యావత్తు సమాజము ఖండిస్తూ ఉన్నది, తెలంగాణ మొత్తం ఖండిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ బాధితులకు అండగా ఉంటుంది. నీ దొంగ దెబ్బ శని ఆదివారాల్లో నీ బుల్డోజర్ రాజ్యాన్ని సాగనివ్వం, మేము అడ్డు ఉంటాం. నువ్వు కోర్టులను ధిక్కరిస్తావేమో, కోర్టులంటే నీకు గౌరవం లేదేమో, శని ఆదివారాలు రాత్రిళ్ళు ఉదయాలు నువ్వు బుల్డోజర్లను పంపుతావేమో. ఖమ్మంలో అట్లనే చేసినావు, ఈడ అట్లా చేయాలనే ఆలోచన నీకున్నదేమో. బీఆర్ఎస్ సాగనివ్వదు నీ ఆటలు. బీఆర్ఎస్ తప్పకుండా బాధితుల పక్షాన ఉంటుంది. ఎప్పుడెప్పుడో అనుమతులు ఇచ్చిండ్రు, మరి చాలా కాలమైంది. నాడు అధికారులు ఎవరు, నాడు ప్రభుత్వం ఏంది? మరి వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉంటాయా? మధురిడ్జ్ అపార్ట్మెంట్ 2012లో అనుమతులు ఇచ్చిండ్రు, మరి అనుమతులు ఇచ్చిన అధికారుల మీద కానీ, అనుమతి ఇచ్చినటువంటి ప్రభుత్వం మీద కానీ ఏమైనా చర్యలు ఉన్నాయా? ఎందుకు డబ్బు పెట్టి రూపాయి పోగేసి అప్పు చేసి బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఇండ్లు కొన్న వాళ్ళు ఎందుకు శిక్ష అనుభవించాలి? ఎందుకు వాళ్ళు రోడ్డున పడాలి? సంపన్నుల ఇల్లు నీకు కనబడవా? బఫర్ జోన్లో ఉన్న మీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు మీకు కనబడదా? బఫర్ జోన్లో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు మీకు కనబడదా? బఫర్ జోన్లో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు మీకు కనబడదా? బఫర్ జోన్లో ఉన్నటువంటి ఓవైసీల కాలేజీ మీకు కనబడదా? అక్కడ మానవతా దృక్పథం ఉంటుంది. ఎట్లా? పేదల కోసం ఇక్కడ దుర్మార్గం ఎందుకు? పేదల కోసం ఇక్కడ అరాచకం ఎందుకు? ఇది ప్రజాపాలన కాదు, అరాచక పాలన. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన. మరి ఈ రకమైనటువంటి రాక్షస నీతికి మరి కాలం చెల్లింది. ఇంకా ఇకపై సాగదు అనేటువంటి రోజులు ప్రజలు తిరగబడేదాకా చూసుకోవద్దు రేవంత్ రెడ్డి గారు. నీ పోలీసు, నీ వేలాది మంది ప్రొటెక్షను, పాపం ఆ పోలీసులే కంటనీరు పెట్టుకుంటారు. ఖమ్మంలో చూస్తే ఆ పోలీసులే కంటనీరు పెట్టుకుంటున్నారు ప్రజల దుఃఖాన్ని చూస్తే.
ఎవరిని నువ్వు సంతృప్తి పరిచినావు? ఏ వర్గము నీ చేతిలో మరి సుఖశాంతులతో ఉన్నది? ఇంత దుర్మార్గపు పాలన, ఇంత అరాచక పాలన కూడదు రేవంత్ రెడ్డి గారు. పేరు ప్రజాపాలన అని చెప్తూ ప్రజలను విస్మరించి ప్రజలను బాధించే దుర్మార్గపు పాలన వద్దు రేవంత్ రెడ్డి గారు. బీజేపీ బీఆర్ఎస్ కలిపి ఏదైతే మూసీ ప్రక్షాళనకు అడ్డుపడతా ఉన్నాయి, ఏదేమైనా మూసీ ప్రక్షాళన చేసి తీరుస్తాము. అట్లాగే గాంధీ విగ్రహం ఏదైతే ఉన్నదో అది టూరిజం ల్యాండ్కి సంబంధించిన ఆ ల్యాండ్లో మాత్రమే పెడతా ఉన్నాము. బీజేపీ బీఆర్ఎస్లు కలిపి ఇక్కడ అపార్ట్మెంట్లు పోతున్నాయి, పేదల ఇండ్లు పోతున్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఇండ్లు కూలుస్తూ ఉంటేనే కదా బీఆర్ఎస్ వచ్చింది. నువ్వు ఇండ్లు కూలుస్తూనే కదా బీఆర్ఎస్ వాళ్ళ పక్షాన నిలబడింది. ఇండ్లు కూల్చకుండా మేం చేయలేమా? మూసీ ప్రక్షాళన, మూసీ జలాలను శుద్ధి చేయడం, మూసీలోని మురికిని తరలించడం బీఆర్ఎస్గా మేము చాలా ప్రయత్నం చేసినాం. మేము చేసిన దానికి కొనసాగింపు. మేము ఒక ఇల్లు కూడా కూల్చలేదే. బీఆర్ఎస్గా మేము ఒక ఇల్లు కూడా కూల్చలేదే. ఇల్లు కూల్చకుండా నువ్వు చేయలేవా? ఇల్లు కూల్చకుండా మూసీని నువ్వేమైనా చేయలేవా? ఫైనల్గా మొన్న ఖమ్మంలో ఏదైతే ఘటన జరిగిందో 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అక్కడ ఇండ్లు కూల్చేసిన పరిస్థితి కనపడింది అని చెప్పేసి మీడియా ముఖంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటోలతో సహా చూపెట్టాడు. దీనికి ఏం చెప్తారు? మేము ఇల్లు కూల్చే ప్రయత్నం చేసినామండి. మరి ఇండ్లు కూలిస్తే అక్కడ ఇండ్లు ఎట్లున్నాయి? ఇండ్లు కూలిస్తే అక్కడ ఇండ్లు ఎట్లున్నాయి? మేము ఎవరికైనా కూల్చాలనంటే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. లక్షలాది డబుల్ బెడ్రూమ్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేసినాం మేము. ఇదే హైదరాబాద్లో నువ్వు ఒక్క ఇల్లు కట్టినవా రేవంత్ రెడ్డి? మరి మూసీ బాధితులకైనా ముందు ఏమైనా త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టు. ఏమైనా ఈ స్థాయి ఇండ్లు ఎవరి ఇల్లు ఎంతున్నది? ఎవరి ఇల్లు ఎంతున్నది? 2000 SFT ఉంటే 2000 SFTవి కొన్ని, మరి 1500 SFTవి కొన్ని. ముందు నువ్వు కట్టిపెట్టు, వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేయి, తర్వాత కూల్చు. ప్రత్యామ్నాయం చూపించకుండా నువ్వేం దుర్మార్గం చేస్తావు? ఈ భూములు ఎవరికి కట్టబెడతావు? ఏ కార్పొరేట్లకు ఈ భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నావు? ఏ అదానీని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు రేవంత్ రెడ్డి? ఇక్కడ అదానీల కోసం, అంబానీల కోసం కాదు, తెలంగాణ ప్రజల కోసం, ఇక్కడ స్థానికుల కోసం ప్రతి అంగుళం వీళ్ళకే చెందాలి. నీ ఆటలు ఇక్కడ సాగవు. ప్రజల పక్షాన, బాధితుల పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది, పోరాడుతుంది, మిమ్మల్ని మట్టి గరిపిస్తుంది, మిమ్మల్ని తరిమి కొట్టిస్తుంది.